విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి నందమూరి తారక రామారావుకి భారతరత్న అవార్డు రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే ఆయన నిన్న హుటాహుటిన ఢిల్లీ పర్యటనకి వెళ్ళారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, అందులో భాగంగానే నిన్న హుటాహుటిన ఆయన ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు. ఆయన ఢిల్లీ పర్యటనకి నిన్న వెళ్ళిన నేపథ్యంలో ఈరోజు భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరికొంతమందికి భారతరత్న అవార్డులను ప్రకటించింది. తెలుగువారైనటువంటి పివి నరసింహారావు గారికి అవార్డు ప్రకటించింది. కానీ నందమూరి తారక రామారావు గారికి మాత్రం ప్రకటించలేదు ఆయన పేరుని. ఏంటి సార్, నిజంగా ఈ వార్త బయటకు వచ్చింది, ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఈ వార్త. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా భారతరత్న అవార్డులు ప్రకటించిన రోజు, అంతకుముందు రోజే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మా నాన్న రాజశేఖర్ రెడ్డికి కూడా భారతరత్న ఇస్తేనే ఎన్టీఆర్కి ఇవ్వాలని మొండిపట్టు పట్టాడా? అందుకని ఎన్టీఆర్కి లిస్టులో ఉన్నది మరి ఆపారా? పివి నరసింహారావుతో పాటు ఎన్టీ రామారావు కూడా భారతరత్న ఇస్తారు అని మన వార్తలు చక్కర చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి తెలుగువాడి కోరిక ఏది, తెలుగు సమాజానికి పివి నరసింహారావు, ఎన్టీ రామారావు రెండు కళ్ళు. ఇది వీళ్ళిద్దరికీ భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ ఇవాళది కాదు, కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి డిమాండ్. ఈ సంవత్సరం భారతరత్న 4-5 ఇచ్చారు. కర్పూరి ఠాకూర్ బీహార్ మాజీ సీఎంకి ఇచ్చారు, ఎల్కే అద్వానీకి ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ పివి నరసింహారావు గారు, తర్వాత స్వామినాథన్ గారు వ్యవసాయ శాస్త్రవేత్త ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే భారతరత్న అవార్డు ఎన్టీఆర్కి ఇవ్వాలి అనేది ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు ప్రజలు అందరి యొక్క సంకల్పం, దృఢ నిశ్చయం, వాళ్ళ కోరిక అన్నమాట. ఎన్టీఆర్ అటు చలనచిత్ర నటుడుగా, ఇటు రాజకీయ నాయకుడిగా విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తెచ్చాడు. ఏది, ఒక సినీ కళాకారుడుగా ఉంటూ సమాజ ఉద్ధరణకు పాటుపడ్డాడు, బాధితుల పక్షాన్ని నిలబడ్డాడు, జోలెబట్టి విరాళాలు సేకరించి దివిసీమ తుఫాను బాధితులకి, తర్వాత రాయలసీమ క్షామ నిధికి, ఇప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ అని ఉంటుంది, దాని పేరే అది. కేంద్ర ప్రభుత్వంలో ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ అన్నమాట. అంటే మృతి చెందినటువంటి పోలీసు వీరుల దీనికోసం పెట్టినటువంటి ఫండ్. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ఇచ్చినటువంటి నిధులు. ఆయన కళాకారుడిగా ప్రజల్లో తిరిగి జోలెబట్టి విరాళాలు సేకరించాడు. రాయలసీమ క్షుద్బాధ, తీవ్ర కరువు వచ్చినప్పుడు ఇలాగే చేశాడు. దివిసీమ తుఫాన్ నీకు తెలుసు, కృష్ణా జిల్లా అతలాకుతలమైపోయి 100,000 మంది చనిపోయిన కృష్ణా నది వరద బీభత్సం. అప్పుడు రామారావు, నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా తిరిగి జోలెబట్టి విరాళాలు సేకరించి కేంద్రానికి ఇచ్చారు. ఇట్లా విపత్తుల్లో అండగా ఉండేవాడు. ఏది, అసలు ఎక్కడ విపత్తున్నా అక్కడ అక్కడ ఉన్న బాధితుల పక్షాన నిలబడేవాడు. వాళ్ళకి మళ్ళీ యథాతథ స్థితి తెచ్చేదాకా ఆయన కొంత తపన పడేవాడు. అదే కదా ఎన్టీఆర్ స్లోగన్ ఏంటి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. సమాజాన్ని దేవాలయంగా, ప్రజలను దేవుళ్ళుగా తీసుకుని మరి ఒక కళాకారుడిగా, రాజకీయ నాయకుడిగా వచ్చినటువంటి ఎన్టీఆర్ ఆయన 12 ఏళ్లే రాజకీయ ప్రస్థానం, 7 ఏళ్లే ముఖ్యమంత్రిగా ఉంది కూడా. కానీ విప్లవాత్మక సంస్కరణలు, పటేల్ పట్వారీ వ్యవస్థ కూకటి వేళ్లతో పెళ్లగించాడు. నీకు కరణం మున్సబుల్ రద్దు, రైతు వారి చట్టాలు తెచ్చాడు, భూమి శిస్తు రద్దు చేశాడు, ట్రాక్టర్ల మీద పన్ను తీసేశాడు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆయనే. తెలుగు గంగ తీసుకెళ్ళి మద్రాసు తాగునీరు ఇచ్చాడు, రాయలసీమకు నీళ్ళు ఇచ్చాడు, గాలేరు నగరి, హంద్రి, నీవా, ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఆయన మానస పుత్రికలు అన్నమాట. అటు తెలుగు సంస్కృతి, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాల సముద్ధరణే లక్ష్యంగా అతను నటుడిగా, కళాకారుడిగా, రాజకీయ నాయకుడిగా అలాంటి లెజెండ్కి భారతరత్న ఇవ్వలేదనేది వాళ్ళ ప్రతి తెలుగాడిలో కూడా రగిలిపోయే అంశం. ఆ భారతరత్న అవార్డు కూడా ప్రకటించే సమయంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి
దాన్ని అడ్డుకున్నాడు అనే ప్రచారం ఇప్పుడు పెరిగింది. కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ అసలు ఆ వార్తల్లో వాస్తవం ఉందా? ఎందుకంటే ఈ ప్రశ్న అడుగుతున్నాం అంటే విజయవాడకి అసలు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు వస్తుంటే ఎందుకు అడ్డుపడే ప్రయత్నం చేస్తారనేది కొంతమంది వాదన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానుల వాదన ఆ విధంగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వేరే వాదన ఏంటి, మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశాడు. హెల్త్ యూనివర్సిటీ అనేది ఆయన పెట్టింది. మొత్తం మెడికల్ కాలేజీలన్నిటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి దానికి ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న ఆలోచన దేశంలో ఎవరికి రాలా, ఎన్టీఆర్కి వచ్చిందన్న. హెల్త్ యూనివర్సిటీకి ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి పేరుని తీసేసి వాళ్ళ సేమ్ అలాగే ఇప్పుడు వచ్చే భారతరత్న కూడా అడ్డుకున్నాడు. నేను ఇంత సహాయం చేశాను, ఇన్ని బిల్లులు ఆమోదించాను, నా ఎంపీలు 31 మందిని మిమ్మల్ని నిలబెట్టడానికి నేను ఉపయోగించాను, మరి ఇప్పుడు ఎట్లా ఇస్తారు ఎన్నికల ముందు అని చెప్పి ఈయన అడ్డుకున్నాడనే ప్రచారం మనం చూస్తున్నాం. ఇప్పుడు భారతరత్న అవార్డు ఇప్పటికీ దగ్గర దగ్గర 57 నుంచి ఇస్తున్నారు. ఒక 50 మందికి ఇచ్చారు. ఇప్పుడు ఈ 3-4 కూడా కలిపితే 54 మంది భారతరత్న పురస్కారాలు. ఇంతమందికి ఇచ్చి తెలుగువాడికి ఇవ్వట్లేదు అనే బాధ. ఇప్పుడు ఎన్టీఆర్కి పివి నరసింహారావుకి ఇవ్వమన్నప్పుడు పివి నరసింహారావు గారికి ప్రకటించారు, సంతోషం. పివి నరసింహారావు తెలంగాణ ముద్దు బిడ్డ. పివి నరసింహారావు సక్సెస్ఫుల్ పిఎం. ఆయన ఏంటి, అసెంబ్లీకి ఆ తర్వాత లోక్సభకి 6-7 సార్లు ఎన్నికయ్యాడు. ఆయనకున్న గొప్పదనం ఏంటి, 14 భాషలు మాట్లాడతాడు, బహుభాషా కోవిదుడు. 1000 ఎకరాలు ఇచ్చేశారు సమాజానికి. అలాంటి పివి కుటుంబం కాంగ్రెస్ హయాంలో అవమానాలకు గురైందని, ఆయన చనిపోయినప్పుడు అందరూ మాజీ ప్రధానులకు ఘాట్ ఏర్పాటు చేసి ఆయన అక్కడ అంత్యక్రియలు చేయనీయకుండా హైదరాబాద్ పంపించేశారని, కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా డెడ్ బాడీని అనుమతించలేదని మనం చూసాం. కాంగ్రెస్ దానికి మూల్యం చెల్లించింది, తెలుగు ప్రజల యొక్క దూరమైంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ రివైవ్ అయింది. ఇవాళ తెలంగాణలో మళ్ళా ఆదరించారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదే సమయంలో పివి నరసింహారావుకి భారతరత్న అవార్డు ప్రకటించడం కూడా సముచితం, స్వాగతించాల్సినటువంటి అంశం. కానీ ఇద్దరు తెలుగు వారికి భారతరత్న అవార్డు రాబోతుంది. అందులో పివి నరసింహారావు గారితో పాటుగా తారక రామారావు గారి పేరు బలంగా వినపడింది. కానీ తారక రామారావు గారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే భారతరత్న ప్రకటించలేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అడ్డుపడ్డాడు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు దానిలో ఎంత మేరకు వాస్తవం ఉన్నా, ఒకవేళ నిజంగా అడ్డుపడితే అది క్షమించరాని నేరం, జాతి క్షమించదు. ఏది అది కనుక వాస్తవం అయితే, అతను వెళ్ళిందేమో రాజకీయ లాభాల కోసం వెళ్తాడు. ఏది తెలుగుదేశంతో పొత్తు, నిన్న చంద్రబాబు వెళ్ళాడు, అక్కడ అలయన్స్ అయిపోయింది. ఇక అది కనుక అలయన్స్ అయితే బీజేపీ తెలుగుదేశం జనసేన ఏకమైతే తను ఇక ఓటమి గండం పొంచుంది కాబట్టి ఈ గండాన్ని గట్టెక్కించండి, మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకోవద్దని అభ్యర్థించడానికి వెళ్ళాడనేది ఒక ప్రచారం. ఇప్పుడు ఇదేంటి కొత్తగా ఇవాళ వచ్చిన ప్రచారం, భారతరత్నకు ఆయన అడ్డం పడ్డాడు. ఇప్పుడు ఇవాళ వచ్చేది ఈ లిస్టులో ఎందుకంటే 4-5 పేర్లు ఉన్నాయి. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కి ఇచ్చినప్పుడు ఏపీ మాజీ సీఎం ఎన్టీ రామారావుకి ఇవ్వకుండా ఉంటారా? లిస్టులో ఉన్న పేరే ఇతనే తీసేశారు, ఇతన్ని తట్టుకోలేక ఆపారు, నెక్స్ట్ టైం ఇద్దామనుకుంటున్నారనో ఏదో మన మొత్తానికి జరుగుతోంది ప్రచారం. ఆ ప్రచారం కనుక వాస్తవం అయితే మనం అనుకున్నదే, ఏది జాతి క్షమించదనమాట. మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు అసలే ఆ పేరు తీసేశారన్న కోపంతో రగిలిపోతున్నారు. జిల్లాకి పేరు పెడితే అది వేరే విషయం. వాళ్ళ నాన్న పేరు ఆల్రెడీ కడప జిల్లాకి పెట్టారు, వైఎస్ఆర్ కడప జిల్లా. అదేమి తెలుగుదేశం చంద్రబాబు తీసేయాల పేరు, అది అలాగే కంటిన్యూ చేశారన్నమాట. ఇప్పుడు మరి హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ది తీసేసి వైఎస్ఆర్ది పెట్టిన నేపథ్యంలో భారతరత్న కూడా ఈయనే అడ్డం పడ్డాడు అనే ప్రచారం కనుక నిజమైతే జగన్మోహన్ రెడ్డి చేతులారా చేసుకున్నట్టే, తన గుంత తను దవ్వుకున్నట్టు అవుతుందన్నమాట. ఇప్పుడు పివి నరసింహారావు, మనం ఇందాక ఆయన గొప్పదనం గురించి చెప్పుకుంటూ ఆయనకున్న మరో అరుదైన గొప్పదనం ఏంటో చెప్తాను. ఏంటి, ఆయన 4-5 రాష్ట్రాల్లో ఎన్నికయ్యాడు. అవును, ఏది తెలుగు వాళ్ళే కాదు ఆయన ఆదరించింది. నీకు తెలుగు ఇక్కడ మనం ఓడించాం ఒక టైంలో ఎన్టీఆర్ వేవ్లో, తెలుగుదేశం పార్టీ వేవ్లో ఎన్టీఆర్ పివి నరసింహారావు ఇక్కడ ఓడిపోయిన అదృష్టం ఏంటి, 2 చోట్ల పోటీ చేశాడు, రామ్టెక్లో గెలిచాడు. అంటే మరాఠీల ముద్దుబిడ్డగా అక్కడ నిలబడ్డాడు. అదే అతను తర్వాత ఉత్థానం
ఏంటి ప్రధానిగా అవటానికి కూడా అదే తర్వాత దారి తీసిందన్నమాట. సర్పంచ్ నుంచి ప్రధాని వరకు ఆయన ప్రస్థానం సాగింది. ఇక్కడ హనుమకొండలో గెలిచాడు. ఇప్పుడు మంతని తెలుసు, కరీంనగర్ ముద్దుబిడ్డ. మన నంద్యాలలో గెలిపించాం. ఏది ఒక ప్రధాని పోటీ చేస్తున్నాడు, నేను అసలు పోటీ పెట్టనని అప్పుడు ఎన్టీఆర్ అక్కడ పోటీ పెట్టకపోతే 3-4 లక్షల మెజార్టీతో గెలిచాడు. థండరింగ్ మెజార్టీ. ఎవరు? పివి నరసింహారావు. ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్ నంద్యాల నుంచి గెలిచారన్నమాట. అట్లా మరి ఒరిస్సా నుంచి కూడా గెలిచారు. అంటే మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇన్ని రాష్ట్రాల నుంచి గెలిచిన ఏకైక భారతీయుడు అనమాట. ఎవరు? పివి నరసింహారావు. అలాంటి ఆర్థిక సంస్కరణలకు ఆయనే ఆద్యుడు. ఆర్థిక సంస్కరణలకు ఆయనే, గురుకుల పాఠశాలను ప్రవేశపెట్టింది ఆయనే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇలా 1 కాదు 2 కాదు చాలా. ఇప్పుడు ఆయన లేకపోతే మన్మోహన్ సింగ్ ఎక్కడ? ఇప్పుడు మన్మోహన్ సింగ్ని తనే తెచ్చుకున్నాడు. ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్కి పీవీ క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత ఈయనే ప్రధాని అయ్యారు. వీళ్ళు తెచ్చిన సంస్కరణలు, వీళ్ళు తెచ్చిన చట్టాలే కదా ఇవన్నీ కూడా. ఏది? నీకు రుణమాఫీ కావచ్చు, లేకపోతే 63,000 కోట్లు రుణమాఫీ రైతులు చేశారు కదా. ఉపాధి హామీ పథకం, నరేగా, ఇవాళ అసలు పని చేయకుండానే నీకు 250 రూపాయలు పడిపోతాయి. ఏది? అక్కడికి వెళ్ళి ఒక బొచ్చు తవ్వితే అన్నమాట, మనకి మాస్టర్ వేస్తే. అంటే పేదరిక నిర్మూలనకి ఇలాంటి అనేక పథకాలు దోహదపడ్డాయి. భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా శ్రీలంక, పాకిస్తాన్ మీరు చూశారు ఎలా రూపీ వాల్యూ పడిపోయిందో. ఇవాళ మరి మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈయన చెప్తున్నాడు. ఎవరు? నరేంద్ర మోడీ. ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా రాబోతున్నాం అనే స్థాయికి మనం వచ్చామంటే వీళ్ళ సంస్కరణలు, ఈ ఆర్థిక సంస్కరణలు. పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చినందుకు ప్రతి తెలుగోడు గర్వపడుతున్నాడు. తెలుగు సమాజం హర్షిస్తోంది, స్వాగతిస్తోంది. అదే సమయంలో ఎన్టీఆర్కి ఇవ్వనందుకు తెలుగు వాళ్ళు మాత్రం రగిలిపోతున్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఆయన ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో అయినా భారతరత్న ఎన్టీఆర్ గనక ప్రకటిస్తే బీజేపీకి మళ్ళా ఆదరణ తథ్యం అన్నమాట. ఇప్పుడు పివి నరసింహారావుకి భారతరత్న వస్తే రేపు తెలంగాణలో బీజేపీ ఎంపీలు బంపర్గా గెలవాలి. కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇస్తే బీహార్లో బీజేపీ స్వీప్. ఇప్పుడు అది కూడా ఒకటి తెర మీదకి వచ్చింది సార్. అంటే ఒకటే సంవత్సరంలో 5గురికి ప్రముఖులకి భారతరత్న ఇవ్వడం ఈ చరిత్రలో ఇదే మొదటిసారి. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ వాళ్ళు, బీజేపీ పెద్దలు ఇటువంటి స్కెచ్ వేశారు అంటూ కూడా కొన్ని పోస్టులు కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కమెంట్స్ కానీ, కొన్ని వార్తలు రావడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. అంటే భారతరత్న పురస్కారాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవటం అనేది దురదృష్టం. ఇది ప్రతిభను గుర్తించి ఇవ్వండి. ప్రతిభా సంపన్నులకు మీరు అత్యున్నత భారతరత్న అవార్డు ఏంటంటే ఏ రంగంలో అయినా సరే విశేష సేవలు అందించిన వారికి భారతరత్న పురస్కారం ఇస్తారు. అటు రాజకీయం కూడా ఒక రంగం కాబట్టి రాజకీయ రంగంలో సేవలు అందించినందుకు ఇస్తున్నందుకు సంతోషమే. కానీ కర్పూరి ఠాకూర్కి ఇస్తే బీహార్లో బీజేపీ గెలుస్తుంది, పివి నరసింహారావుకి ఇస్తే తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది, ఎన్టీఆర్కి ఇచ్చినా మీరు ఇప్పుడు మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలిచి స్వీప్ చేస్తుంది బీజేపీ. ఇలా రాజకీయ లాభాలతో భారతరత్న గౌరవ పురస్కారం చెడు కూడా ఆడకూడదు. మొదటి ఎంపిక చాలా గొప్పగా జరిగింది కృష్ణ. 57లో నీకేం జరిగిందప్పుడు? సర్ సి రాజగోపాలాచారికి ఇచ్చారు. ఆయనేంటి? మన మొదటి వైస్రాయ్. బ్రిటిష్ నుంచి నీకు తర్జుమా జరిగినప్పుడు అధికారం భారతీయుల్లో వైస్రాయ్గా చేసిన ఏకైక వ్యక్తి లార్డ్ మౌంట్ బాటన్, లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇంగ్లాండ్. ఈయనేంటి? ఫస్ట్ ఇండియన్ అన్నమాట. ఇక తర్వాత ప్రధానులు అయిపోయారు. ఆయనకి ఇచ్చారు, సంతోషం. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయనేంటి? మన టీచర్స్ ఇదనమాట, ఉపాధ్యాయ దినోత్సవం ఆయన పుట్టినరోజునే జరుపుకుంటాం. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, తత్వవేత్త, మన ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి కూడా చేశారు. ఇది ఏది గొప్ప వాళ్ళకి ఇవ్వటం అనేది ఆ పురస్కారానికే గర్వం. భారతరత్న పురస్కారానికే గర్వకారణం అన్నమాట. సివి రామన్కి ఇచ్చారు, ఫిజిక్స్. నీకు తెలుసు, నోబెల్ బహుమతి గ్రహీత. రామన్ ఎఫెక్ట్ అంటాం ఫిజిక్స్లో. అంటే నోబెల్ బహుమతి వచ్చిన ఆయనకి ఇంకా భారతరత్న ఏముంది? ఇంకా అంతర్జాతీయంగానే అత్యున్నత పురస్కారం కొట్టినాడు కదా. ఇప్పుడు కూడా ఇచ్చారు. ఎవరు? స్వామినాథన్ గారు, వ్యవసాయ శాస్త్రవేత్త. మరి రైతు కోసం నిలబడిన వ్యక్తి, అనేక సిద్ధాంతాలు ఇచ్చాడు. రైతుని ఆత్మహత్యల బారి పడకుండా రైతుకి లాభదాయకమైన రేటు, అంటే గిట్టుబాటు ధర కాదు,
లాభదాయకమైన ధర రావాలి, రైతు కుటుంబం కూడా వాళ్ళ కష్టం కూడా ఆ ధరలో యాడ్ అవ్వాలి. అంటే రైతు చెమటోడుస్తున్నాడు పొలంలో అంటే రైతు కష్టపడతాడు, భార్య కష్టపడుద్ది, పిల్లలు కూడా కష్టపడతారు కదా. ఆ కష్టానికి తగ్గ రేటు రావాలనే ఫార్ములా ఇచ్చాడు. ఎవరు? దురదృష్టం ఏంటంటే ఇంతవరకు ఆయన కలగన్న ఎంఎస్పి ఇవ్వలేకపోయినా ఆయనకు భారతరత్న ఇచ్చారు. అది సంతోషమే. స్వామినాథన్కి భారతరత్న ఇవ్వడం స్వామినాథన్ ఆత్మ ఎంత సంతోషిస్తుందో లేదో మనకు తెలియదు, కానీ అదే స్వామినాథన్ ఆత్మ ఎప్పుడు సంతోషిస్తుందంటే దేశంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకపోతే సంతోషిస్తుంది. ప్రతి రైతుకి గిట్టుబాటు ధర కాదు, లాభదాయక ధర అతను పండించిన పంటకు గనక వస్తే స్వామినాథన్ ఆత్మ సంతోషిస్తుంది.